ఎంతో సహజం అది కదండి. ఇప్పుడు మొట్టమొదటి నుంచి కూడా మనం చూస్తా ఉన్నాము. కేవలం అభూత కల్పనలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన చేసేటటువంటి ప్రకటనలు కానీ, ఆయన చేసేటటువంటి ఆ యొక్క ఆరోపణలు కానీ అన్ని కూడా మనం చూసాం. ఏ ఒక్కటి కూడా నిజం కాదనేది రుజువైపోయింది. మరి మనం చూస్తా ఉన్నాం ఈరోజు జనసేన పార్టీ మేము అసలు అతీతులమే, అన్నిటికి కూడా ఈ సమాజాన్ని మార్చాలి, కొత్త రాజకీయం తెస్తామని చెప్పి ఆ పాత రాజకీయాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదండి. ఏదైతే ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట మీద కూడా నిబద్ధత లేకుండా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తే సుగాలి ప్రీతి కేసు, దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది దానికి సమాధానం చెప్పాలి జనసేన వాళ్ళు. సుగాలి ప్రీతి కేసు నాకు అత్యంత ప్రాధాన్యత కలిగింది. నేను ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి పని కూడా సుగాలి ప్రీతి కేసు తీసుకుంటానన్నాడు. వైసీపీ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని ఒప్పుకుంటారు అయితే మరి? కాదు ఇక్కడ ఒకటండి, వైసీపీ గవర్నమెంట్ ఫెయిల్ కాదు. ఇక్కడ జనసేనానిగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఒక్క మాట మీద కూడా స్టాండర్డ్ కనిపించట్లేదనే వెర్షన్ లో నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే సుగాలి ప్రీతి కేసు. అట్లాగే 33,000 మంది మహిళలు ఇక్కడి నుంచి తరలించబడ్డారు. దీనికి కారకులు వాలంటీర్లను ఆరోపించిన వ్యక్తి ఈ రోజుకి ఒక్క సాక్ష్యం గాని ఒక ఆధారం కూడా చూపలు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే అబద్ధాలు, మోసపూరితమైనటువంటి హామీలు, డైవర్షన్ పాలిటిక్స్, ఏదైతే ఎలక్షన్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేస్తారో అదే విధంగా అదే కోవలో ఈయన ఉన్నాడు తప్ప ఆయన కోసం ఆయన కంటే కూడా అతీతుడు కాదనేది ప్రజలు గ్రహించారు. నేనేమన్నానంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం కానీ ఆయన యొక్క మోసపూరిత విధానం మనం చూస్తున్నాం. ఆయన కాకుండా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వస్తున్నారు, ఒకసారి చూద్దామనేటువంటి ఆలోచనతోటి కొంతమంది ఏదైతే న్యూట్రల్ గా ఉండేటువంటి ఓటర్స్ కొంత అటువైపు మొగ్గినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. కానీ ఈయన కూడా దానికి అతీతులేం కాదు, ఈయన కూడా ఖచ్చితంగా అదే కోవలో ఉన్నారు తప్ప మరొకటి కాదు. మరి మనం చూసాం ఈ రాష్ట్రంలో పీడిఎస్ రైస్ మేము పట్టుకున్నాం, సీజ్ ద షిప్ అని చెప్పి కాకినాడలో చేసినటువంటి హడావిడి మనం చూసాం. కానీ ఈ రోజు కూడా పేదల బియ్యం ప్రతి నియోజకవర్గంలో తరలిపోతా ఉన్నాయి. డైరెక్ట్ గా ఏదైతే వాళ్ళ యొక్క ఎంఎల్ఎస్ పాయింట్ ఉంటుందో మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ నుంచి నేరుగా ఏదైతే రైస్ మిల్లర్స్, కొనుగోలుదారులు, ఈ యొక్క బియ్యం మాఫియా వాళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు పట్టించుకోలేదు? అట్లాగే ప్రతి ఊరు వాడా కూడా బెల్ట్ షాపులతోటి దద్దరిల్లిపోతా ఉంది మద్యం విషయంలో. ఈయన అసలు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు, ఈయన విధానం ఏంటో తెలియదు. ఇక్కడ ఒకటండి, ఈయన ఎక్కడో కడప జిల్లాలో రాయచోట దగ్గర ఒక ఎంపీడీఓ విషయంలో పరామర్శించాడు. అదే విధంగా మిగతా చోట్ల ఎందుకు చేయలేదు? ఈయన సనాతన అని చెప్పి చెప్తూ తన సొంత డిపార్ట్మెంట్ ఏదైతే అటవీ శాఖ విషయంలో ఏదైతే ఉందో కాశీనాయన ఆశ్రమాలు ఉన్నాయి కదండి, ఆ సత్రం యొక్క బిల్డింగ్లన్నీ కూలగొడుతుంటే ఈయన మాట నోరు మెదిపినటువంటి పరిస్థితి కూడా లేదు. ఎన్ని అనుమానాలకి తావిస్తుంది. ఈ రాష్ట్రంలో ఎన్ని హత్యాయత్నాలు జరిగినాయి అనేది కూడా మనం తెలుసుకుంటే 766 మంది మీద వైఎస్ఆర్సీపీ నాయకుల మీద హత్యాయత్నం జరిగింది. 2,466 మంది మీద అక్రమ కేసులు పెడితే ఈయన నేను రాజకీయాలు మారుస్తున్న వ్యక్తి ఎందుకు మాట్లాడలేదు? 36 మందిని వైసీపీ నాయకులు చంపేశారు. 500 మంది యాక్టివిస్టులను జైలుకు పంపించారు. 440 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేసి 79 మంది నుంచి 80 దాకా జైలుకు పంపించారు. 11 మంది జర్నలిస్టుల మీద కూడా దాడి చేసి 63 మంది మీద కేసులు పెట్టారండి. 8 మందిని జైలుకు పంపారు జర్నలిస్టులు. ఈ యొక్క ప్రజా సంఘాల విషయాన్ని కూడా వస్తే దాదాపు 80 మంది ప్రజా సంఘ నాయకుల మీద కేసులు పెట్టారు. 198 మంది బాలికలు, మహిళల మీద అఘాయిత్యాలు, లైంగిక దాడులు జరిగితే ఇది పట్టించుకున్నటువంటి పాపాన్ని పోల. వీటన్నిటికంటే కూడా మద్యం పాలసీ విషయంలో 14.5% నుంచి 20% ఇంక్రీజ్ చేయడం, ఈ యొక్క బార్ లైసెన్స్ లో దానికి సంబంధించి కూడా ఈ రోజు చూస్తున్నాం కదండి. ఏదైతే దానికి సంబంధించిన అప్లికేషన్ వేయడానికి కూడా భయపడుతున్నారు. సిండికేట్ ఏదైతే ఎమ్మెల్యేలు అట్లాగే మంత్రుల యొక్క దెబ్బకు వ్యాపారస్తులు కానీ యొక్క మద్య వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు హడలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి వాళ్ళు చేయని అఘాయిత్యం గానీ, ఘోరాలు గానీ లేకుండా పోతా ఉంది. వీటి మీద సమాధానం చెప్పాలా? జనసేన పార్టీ స్టాండ్ ఏంటి? మీరు చెప్పింది ఏంటి? జనసేనకు స్టాండ్, టీడీపీకి స్టాండ్ ఉంటుందా? వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నారు, వారందరూ ఒకటే స్టాండ్ కదా. ఎట్లా ఉంటదండి? ఇక్కడ ఒకటి, ఇవన్నీ వేరు వేరు పార్టీలా లేకపోతే ఒకటే పార్టీలా లేకపోతే తెలుగుదేశం పార్టీలో కలిసి ఏదైనా మెర్జ్ చేసామంటే చెప్పమనండి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఎన్డీఏ కూటమి అండి. ఏ రోజైనా కలిసి ఉంటారు. ఇప్పుడు మనం చూసాం బ్రహ్మనాయుడు గారు 2014లో వీళ్ళంతా కలిసి అట్లాగే ఉన్నారు. తర్వాత విపరీతంగా ఒకరి మీద ఒకరు ఆడిపోసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే
చంద్రబాబుని లోకేష్ తిట్టి కూడా తిట్టారు. అంతకుముందు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని తోలనాటం, అమిత్ షా మీద రాళ్ళు వేయించడం, నల్ల జెండాలు కట్టడం, అట్లా గోబ్యాక్ అంటాం, సిబిఐని రాష్ట్రాలకు రాని అంటాం, సన్ రైజ్ కంట్రీ అని చెప్పి తనకు తానే ఈ రాష్ట్రాన్ని ఒక దేశంగా ప్రకటించుకున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు యొక్క నియంత్రణతో ఒకటి చూసాం కదా. తర్వాత మళ్ళీ వాళ్ళు విడిపోయి మరలా కూడా రాజ్యాధికారం సంపాదించాలి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజాబలాన్ని తట్టుకోవాలంటే అందరూ ఐక్యం కావాలి అని చెప్పి, దాంతో పాటు ప్రత్యక్షంగా 3 పార్టీలు, పరోక్షంగా ఇంకా కొన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు పరోక్షంగా పార్టీలు అంటే ఎవరండి? పరోక్షంగా ఉన్నాయి కదండి. మీకు తెలియదు ఏంటంటే పరోక్షమైనటువంటి పార్టీలు వైసీపీకి అన్యాయం చేసేటటువంటి కొన్ని కుతంత్రాలు పడేటటువంటి బి టీం పార్టీలు చంద్రబాబు సంఖ్యలో ఉన్నాయి కదా. ఒకటి బ్రహ్మనాయుడు గారు, మీరు అర్థం చేసుకోవాలా, మనకి చంద్రబాబు నాయుడు గారు రాజకీయం మనకు తెలుసు కదా. భారతీయ జనతా పార్టీలో కొంతమందిని పంపిస్తాడు, కాంగ్రెస్ లో కొంతమంది పంపిస్తాడు, అట్లాగే మా వైసీపీలో కూడా ఉన్నారేమో తెలియదు. అటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ చాణక్యం, అది నీతి బాహ్యమైనటువంటి చర్య. క్షుద్ర రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, కుటిల రాజకీయాలు, ఇదంటే రాజకీయం అంటే రాజకీయం యొక్క అంతరార్థాన్ని పరమార్థాన్ని మార్చినటువంటి ఘనత చంద్రబాబు ఉందంటే ఒప్పుకుంటా. అది రాజకీయ ఆయన యొక్క చాణక్యం అనుకుంటే చాలా తప్పు. మనం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా నువ్వు పోరాటం చెయ్యి, ప్రజాస్వామ్యయుతంగా రాజకీయం చెయ్యి. నువ్వు దొంగచాటు రాజకీయాలు ఎన్ని కూడా నియంతృత్వ విధానాలు, అట్లాగే దొంగ విధానాలు తప్ప స్ట్రైట్ పాలిటిక్స్ గమనించాలండి. రామారావు గారు, ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు మీరు. గతంలో మీరు అధికారంలో 19లో అధికారంలోకి వచ్చారు. 19లోకి వచ్చిన తర్వాత లోకల్ గవర్నెన్స్ ఎలక్షన్ జరిగినాయి. ఐ మీన్ పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, మున్సిపాలిటీలు ఇవన్నీ జరిగినాయి. ఎక్కడైనా మీరు ప్రజాస్వామ్యతంగా ఎలక్షన్ జరిగించారా? మొత్తం ప్రజాస్వామ్యతంగానే జరిగింది అని చెప్తారు. ఇంతసేపు మీరు మాట్లాడారు కదా. ఒకటి వెంకటేశ్వరరావు గారు, 2014 ఎందుకు పోటీ చేయలేదు? మీ పార్టీకి సంస్కృతి లేదు. పార్టీకి ప్రజలు ఏంటంటే ప్యాకేజీ పార్టీ, ఇది ప్యాకేజీ నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఉంది. కానీ మీరు ఎక్కడ పోటీ చేసినటువంటి రామారావు గారు ఒక ఉప ముఖ్యమంత్రిని గౌరవంగా మనం సంబోధించుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఎప్పుడు మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడితే మీరు మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది, చూసుకోండి లీగల్ గా. ఇక్కడ నేనైతే స్టాండర్డ్ గా కట్టుబడి ఉంటానండి. ఒక అంశము ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 2014 ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? కూటమిలో కలిసిన తర్వాత ఆయన ఏ ఆకాంక్షతో పనిచేసి ఎందుకు విడిపోయాడు? ఆయన ఒక్క పదవి కూడా నామినేటెడ్ పోస్ట్ కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ ఎందుకు తీసుకోలేదు? మీకు చెప్పాలా? ఆయన ఇష్టం పోటీ చేస్తే పోటీ చేస్తారు, లేకపోతే లేదు. కాదు, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి చెప్పాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్పి ఆయన ఎన్నికలకు వెళ్ళాలా? చెప్పాలంటే ఇది ప్రజాస్వామ్యము. నువ్వు గోప్యంగా నేనే చేసుకుంటానంటే కుదరదు. ఇక్కడ రామారావు గారు పట్టించుకోడు. ఇక్కడ రామారావు గారు పోటీ చేయాలా లేదా, ఎవరితో కలిసి పోటీ చేయాలనేది వాళ్ళ ఇంట్రెస్ట్. అది ప్రజలు ఇప్పుడు 2019లో ప్రజలు ఆయన అంగీకరించలేదు, ఓడిపోయారు. 2024లో ప్రజలు అంగీకరించారు, మిమ్మల్ని తిరస్కరించారు, గెలిచారు. ఎలా చూపిస్తారో తెలియదు. ఉప ముఖ్యమంత్రి గారిని మీరు ఆ ప్యాకేజీ అది ఇది అనకూడదు అంటున్నారు. నేనేమన్నానంటే ఏమీ లేకుండా ఎందుకు పనిచేస్తాడు అనే దానికి ఉదాహరణ చెప్తున్నాను. సో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నాడు, ఎంత ప్యాకేజ్ తీసుకొని మద్దతు ఇస్తున్నాడని వాళ్ళు అడిగితే మీరు ఏం చెప్తారు? ఉపరాష్ట్రపతి అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మద్దతు ఇస్తాడు? 800 కోట్లు ఢిల్లీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు పంపిస్తున్నారని ఎవరినంటే మీరు ఏం చెప్తారు సమాధానం? ఆధారాలు లేకుండా ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననలు నాయకులు మాట్లాడకూడదు. ఆ పార్టీ అడగమనండి, ఖచ్చితమైన ఆన్సర్ చేస్తాము. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహాయము రాజ్నాథ్ సింగ్ ద్వారా కోరితే వణికిపోతున్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు పరిగెత్తుకుంటూ ఢిల్లీ పోయారు. మీరు అర్థం చేసుకోవాలి బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి. బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు? ఏ ఆకాంక్ష లేకపోతే మద్దతు ఇస్తున్నారా? ఏ లాభం లేకపోయినా మద్దతు ఇస్తున్నారా? ఎంత లాభానికి మద్దతు ఇస్తారు? ఇది ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక. ఉపరాష్ట్రపతికి ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గతంలో కూడా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నికలకు వైసీపీ మద్దతు ఇచ్చింది. కాదండి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థి మన తెలుగువాడు, ఆయనకి ఇవ్వచ్చుగా మద్దతు. ఏంటి మీకు అంత బీజేపీ అభ్యర్థికి ఇవ్వాల్సిన అంత స్పెషల్ ఏంటి, అంత ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళంటే కూటమిలో ఉన్నారు, జనసేన తెలుగుదేశం కూటమిలో ఉన్నారు, ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు.
మీకేంటి అంత స్పెషల్ సుదర్శన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారా, ఆ పార్టీ ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు, లేకపోతే వాళ్ళ యొక్క మిత్రుడు జనసేన ఎందుకు మద్దతు ఇవ్వట్లేదని వాళ్ళని అడగాలి. మా స్టాండ్ క్లియర్ కట్ గా ఉంది. మేము కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీ విధానాలు బాగా లేవు, కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలు చేస్తుంది. మా యొక్క దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సిబిఐ ఛార్జ్ షీట్ లో ఆయన పేరుని చేర్చారు. ఆ మాట షర్మిల గారు చెప్పారండి. ఒకసారి ఇడుపులపాయలో షర్మిల గారు కాంగ్రెస్ లో జాయిన్ అయినప్పుడు మా తండ్రి గారి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చడం సోనియా గాంధీ గారికి తెలియదు, సోనియా గాంధీ గారికి తెలియదని షర్మిల గారే చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి. ఆవిడ కాంగ్రెస్ లో జాయిన్ అయిన తెల్లారి ఇడుపులపాయ వచ్చి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి అర్థము విలువ ఉన్నాయా చెప్పండి బ్రహ్మనాయుడు గారు.